చాలా స్పష్టంగా చెప్పారు. ఏది పారాగ్రాఫ్ నెంబర్ 41 లో ద ప్రొసీడ్స్ అంటే లంచాలు. ద ప్రొసీడ్స్ వేర్ కలెక్టెడ్ బై కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ రౌటెడ్ టు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ గోవింద బాలాజీ బిఫోర్ రీచింగ్ ద దెన్ చీఫ్ మినిస్టర్. అప్పటి ముఖ్యమంత్రికి చేరేలోపు వీళ్ళందరికీ ఒక ఛానల్ గా ఆ డబ్బులన్నీ అక్కడ చేరాయని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఇదే విషయాన్ని చార్జ్ షీట్ లో కూడా పేజ్ నెంబర్ 131 లో కూడా మెన్షన్ చేశారు. నేనేంటంటే ఈ కేసులో ఆ చార్జ్ షీట్ చూస్తే టెక్నికల్ యొక్క ఆధారాలు ఇది మిథున్ రెడ్డి అనుకో ఈ బ్యాచ్ అందరూ ఒకే లొకేషన్ లో ఏ రకంగా మంత్రాలు చూడండి ఈ లిస్ట్ ఇలా ఈ మొబైల్ ఈ మిథున్ రెడ్డి గారి మొబైల్, కసిరెడ్డి రామ్ గారు వీళ్ళందరూ ఒకే టవర్ ఒకే ప్లేస్ లో ఉన్నట్టు సాంకేతిక ఆధారాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఒకే ప్లేస్ లో ఉన్నారని చెప్పేసి. సో ఇటువంటి ఆధారాలు పక్క ఆధారాలు ఉన్నాయి. ఎక్కడికి ఆధారాలు ఉన్నాయి. ఏదైతే వైసీపీ పార్టీ నిన్న కొంతమంది నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి అంటున్నారు ఎక్కడ ఉంది ఎన్ని వాస్తవాలు, దీని వాస్తవాలను కప్పిపెట్టే ప్రయత్నం మీరు చేయొద్దు. తప్పనిసరిగా దీని కుంభకోణం జరిగింది. ఇది అంతిమ లబ్ధి బిగ్ బాస్ కాక క్వాజ్ గానీ సిల్కన్ గానీ బిగ్ బాస్ కాక ఏమవుతుంది ఇవన్నీ తప్పనిసరిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తీరుతాయి. శివుడు ఆగిలేండి చీవన్న కొట్టదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆగిలేందే వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క ఫైల్ కదలలేదు, ఏ ఒక్క పేపర్ కదలలేదు. తప్పనిసరిగా ఆయన దగ్గరికి ఇల్లు వెళ్తాయి. ఆ ఆధారాలు పట్టుకుంటారు ఎస్ఐటి. ఓకే సార్, ఓకే నెక్స్ట్ వస్తాను మీ దగ్గరికి. ముక్కా శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా చూస్తే రీసెంట్గా మళ్ళీ ఆ క్వాజ్ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క వచ్చేసి ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పి చెబుతున్న పరిస్థితి. సో వీళ్ళు కానీ అరెస్ట్ చేస్తే ఉన్నటువంటి ఏకైక వ్యూహం అంటే గతంలో పన్నినటువంటి వ్యూహాల మాదిరి ఈసారి కూడా ఒక వ్యూహం ఏంటంటే ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయాలి, రాజీనామా చేసి గెలవాలి, గెలిచిన తర్వాత ఇదే ప్రజా వ్యతిరేకత అని చెప్పి చూపించాలి, దీన్నే ప్రజల రెఫరెండంగా చూపించాలి అనేటటువంటి ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది అనేటటువంటి బయట ఒక సమాచారం అందుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, ఏమంటారు సార్? రాజు గారు, ముందుగా మీకు ప్యానల్ పెద్దలుగా నమస్కారం అండి. ప్రైమ్ నైన్ ప్రేక్షకులు కూడా ఇది కొత్తగా ఏమి మనం వింతగా చూడక్కర్లేదు. మేము ఎప్పుడూ ఎన్నో పోరాటాలు చేస్తాం. మేము కానీ మా బీజేపీ బ్రదర్ అందరం కలిపి చెప్పాం. ముందుగా డే 1 నుంచి కూడా ఆర్థిక ఉగ్రవాది లాంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నాం. ఆయన స్కామ్లకు పుట్టిన లేదన్న వైఎస్ఆర్సీపీ పార్టీయే. గతంలో ఎన్నో స్కామ్లు మేము పోరాడుతున్నాం. డిజిటలైజేషన్ చేయట్లేదు, వైన్స్ మీద వాటి మీద కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఆ కనీసం ఈ రోజులో ఏటీఎం పేటీఎం కూడా ఎన్ని స్కామ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు అంతా, దాని మీద ఎంక్వైరీ చేయండి మొత్తుకున్నాం. కానీ అంతా వాళ్ళ రాజ్యం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎలా అనుకున్నారంటే నెక్స్ట్ కూడా నా ప్రభుత్వం వస్తుంది, నేనే సీఎం అవుతాను, ఇవన్నీ మేనేజ్ చేసేద్దాము, సంస్థలు మేనేజ్ చేద్దాం, వ్యక్తులు మేనేజ్ చేసేద్దాం అనుకున్నారు. కానీ పాపం అవి కుదరలే. ప్రజలు బుద్ధి చెప్పి ఒకసారి కూర్చోబెట్టగానే ఒకటి స్కామ్లు బయటకు వస్తున్నాయి. మీరు ఇంకా తక్కువ స్కామ్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్కామ్ లోనే అరెస్ట్ చేయకూడదు, ఒక 5-6 స్కామ్లు ఇంకా పెద్ద స్కామ్లు ఉన్నాయి. అన్ని వస్తాయి. స్క్వాడ్జో ఈ లెక్కరో ఇవన్నీ కాదు. ఇక మైనింగ్స్ లో తినేసాడు ఆయన. భూబకాసురులో భూముల మీద చాలా మాఫియా జరిగింది. ఇంకా ఎన్నో ప్రజల యొక్క ఈ యొక్క సంక్షేమ పథకాల మీద మాఫియా జరిగింది. ఇవన్నీ వాళ్ళ యొక్క తొత్తులు, వాళ్ళ చుట్టాలు, ఒక రిలేటివ్స్, వాళ్ళ దగ్గర వ్యక్తులకి అంతా కూడా ముట్ట చెప్పి మీరు 1000 కోట్లు 100 కోట్లు దాచుకొని ఉంచండి, ఫ్యూచర్ ఎలక్షన్లకు పంచడానికి కానీ, వ్యక్తులకు ఓట్లు కొనడానికి కానీ, ఎమ్మెల్యేలు కొనడానికి కానీ పనికొస్తుందని చెప్పి ఆ రకం స్కెచ్తో ముందుకెళ్ళాడు తప్ప ఈయన ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని కానీ, రాష్ట్రానికి మంచి చేద్దామని కానీ, ప్రజలకు పట్టి అన్నం పెడదామని కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు క్రిమినాలజీ. ఆయన మైండ్ తండ్రి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పటి వరకు క్రిమినాలజీ. ఇందాక ఆయన చెప్పినట్టు అప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ రిటర్న్స్ కానీ చూస్తే అప్పటికి ఎంత అంటే కొన్ని 100 రెట్లు పెరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అంతా? ముఖ్యమంత్రి కొడుకులైతే ఇలా సంపాదించేసుకోవచ్చా? ముఖ్యమంత్రి కొడుకులైతే 1000 కోట్లు రాష్ట్రాలు దోసేసుకోవచ్చా? అప్పటికే ఈయన ముఖ్యమంత్రి ముందే కొన్ని 100 కోట్లు దోశారు. ఈయన ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు దోశారు. ఇంకా ఎక్కడ వస్తుంది ఇదంతా? ప్రజల యొక్క సొమ్ము, ప్రజల కష్టం, మీ కష్టం, మా కష్టం, మళ్ళీ కష్టాలన్నీ ఈ అన్నిటికీ చెప్తున్నాం కదా. ఈ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో నీతి నిజాయితీగా ఎటువంటి పక్షపాతం లేకుండా తప్పు చేసిన వాడిని శిక్షించాలి, కంపల్సరీ కటకటాల వెనకాల నెట్టాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఒక నిజాయితీగా పరిపాలిస్తూ వీళ్ళు చేసిన ఒక్కొక్క స్కామ్ కొద్దిగా లేట్ అయినా కానీ ఒక్కరిని వాళ్ళ యొక్క పూస గుర్తున్నట్టు వీళ్ళు చేసే స్కామ్ ఏంటి? వీళ్ళు ఎక్కడ మీద స్కామ్ చేశారు, వీళ్ళు భూముల మీద స్కామ్ చేశారు, వీళ్ళు క్వాడ్స్ మీద స్కామ్ చేశారు, ఈ పథకాల మీద స్కామ్ చేశారు అని క్లియర్ గా ప్రజలకు ఎవరిస్తూ ఒక్కొక్కరు ఈ రోజు మేము అరెస్టులు చేయడం జరుగుతుంది. దీన్ని ఏమొచ్చి సానుభూతిగా ఉంచుకొని మా నాయకుడు జైలుకి వెళ్ళిపోతాడు, లాస్ట్ టైంలో 11 మంది ఎమ్మెల్యే ఏంటి రిజైన్ చేసేద్దాం, మళ్ళీ ప్రజల్లో సానుభూతి వచ్చేది. ఆ రోజులు పోయాయి. ఇలా స్కాములు ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఈ భూబకాసురులు, ఈ రాక్షసులు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చెప్పి ప్రజలకు క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోయింది. దీనికి ఏదో కొత్తగా స్కెచ్ డ్రామా, ఏదో నటన ప్రజల్లోకి వెళ్ళిపోయి రోజుకి అల్లకొల్లంగా గొడవ సృష్టించి ఆ డ్రామాలు ఈ డ్రామాలు అన్ని సృష్టించుకుంటూ ఏదో పబ్బం గడుపుకొని ముందుకెళ్ళిపోతాం అనుకున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పప్పులైతే ఇంక ఉడకు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే
భూస్థాపితం అయిపోయినట్టే. రేపో ఎల్లుండో దుకాణం సర్దుకొని వెళ్ళిపోతారు. రాజీనామా చేసుకుంటే కనీసం అసెంబ్లీ అడిగేటంగా ఆ 11 మంది కూడా ఉండరు. అది మీ పరిస్థితి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ప్రజలకు అర్థమైపోయిందండి. మంచోడెవడో చెడ్డోడెవడో, ప్రజలు మంచి చేసేవాడు, ప్రజలు పావలో పెట్టి రూపాయి దోసుకున్నాడు ఎవడో, ఇవన్నీ క్లియర్ గా అర్థమైపోయింది. ఇవన్నీ మేము ప్రతిరోజు అప్పుడు పోరాటాలు చేసి 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 వైఎస్ఆర్సీపీ గూండాయిజాన్ని, అరాచకాన్ని, ఈ భూ కబ్జా కోరుల్ని, ఈ యొక్క స్కాముల్ని, వీళ్ళు చేస్తున్న దందాల్ని, మానభంగాలు అయినా సరే కనీసం లా అండ్ ఆర్డర్ లేదండి. అప్పుడు ఎంత క్రైమ్ రేట్ అయినప్పుడు ఎంత ఘోరం అండి. పొద్దులతో బోర్గడ్ మాట జరిగిందండి, సాయంత్రం అయితే ఇక్కడ మాట జరిగింది. పట్టించుకుంటారండి కనీసం లా అండ్ ఆర్డర్. జగన్మోహన్ రెడ్డి గారు కబందాస్త్రాల్లో పెట్టుకొని నచ్చినట్టు ఆడారు. నచ్చినట్టు జన సైనికుల మీద కానీ, టీడీపీ నాయకుల మీద కానీ, బీజేపీ నాయకుల మీద కానీ కేసులు పెట్టి లోపల పెట్టి పైశాచిక ఆనందాన్ని అనుభవించారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో. అదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈ రోజు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి మీరు చూడండి. అది ప్యాలెస్ కాదండి, పాపాల పుట్ట, ప్రజలను మోసం చేసే పుట్ట ప్యాలెస్ అంటే. అది ప్యాలెస్ కాదు. అది ముందు దాన్ని కొలగొట్టాలి. దానికి లోపలికి వెళ్ళి ఈడీ లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో, అండర్ గ్రౌండ్ లో ఏముందో, అండర్ గ్రౌండ్ లో ఏం దాశారో, ఆ గొడవస్ లో ఏం దాశారో, బంగారం దాశారో, వజ్రాలు దాశారో, ప్రజల యొక్క అమాయకంగా తిన్న ఒక మూతుగా తిని తీసుకెళ్లి దాచుకున్నారో, అవన్నీ ఎంక్వైరీలు తీసుకొచ్చి బయటకు వచ్చి నింగిరేసి జగన్మోహన్ రెడ్డి గారు లోపల వేస్తేనే ఈ రోజు ప్రజలకి నిజమైన న్యాయం జరిగినట్టు మా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. మా కూటమి ప్రభుత్వం చెప్తాం కదా, ఏదో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మమ్మల్ని తిట్టాడు, కొట్టాడు, మా మీద దాడులు చేశారని చెప్పి ఆ రకమైన పక్షపాతంతో అయితే లేదు. నిజాయితీ ప్రజల రూపాయి ఏ నాయకుడైతే తిన్నాడో ఆ నాయకుడు కంపల్సరీ జైలుకి వెళ్ళవలసిందే, శిక్ష అనుభవించవలసిందే. ఎంత మంది ఉంటే అంతమంది. ఈ నాయకుడితో చేతులు కలిపిన ప్రతి నాయకుడు తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పార్టీలో ఉంటే ఫ్యూచర్ లో పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతాము. మనం తినేస్తాడు, ఆయన కూడా లోపలికి వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటో మీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు తెలుసుకోండి, జాగ్రత్త పడండి. ఇంకా తాటాకి సప్పులు తీసుకుంటే మీకే ప్రమాదం. ఒకటా రెండా ఇన్ని స్కాముల ఈ దేశంలో ఎంత భయంకర అవినీతి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేయడానికి మా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మా జనసేన నాయకుడు ముందే చెప్పాడు, పాతాళ లోకానికి తొక్కేస్తానని చెప్పేసి తొక్కేసాం. ఇంకా ఏదో పైకి లెగిద్దాం అని చెప్పి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తుంది. అవి జరిగేకే లేదు. ఏదైనా చట్టం పని తను చేసుకుపోతుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నుంచి మేము క్లియర్ గా చెప్తున్నానండి. ఓకే, మీరు చాలా ఆవేశంగా మాట్లాడారు శ్రీనివాసరావు గారు. ఇంకొకటి ఏంటంటే, ఓకే మీ ఆవేశాన్ని ఎవరో ఇక్కడ శంకించరు, అది వేరే విషయం. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు స్కామేజ్ జరగలేదు, అసలు లిక్కర్ స్కామ్ గాజుడే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇంకో పక్క ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనంతా కూడా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటారు? ఏం లేదు సార్, చెప్తున్నా కదా, వీళ్ళ వెనకాల బ్యాచ్ ఉంటుంది, డ్రామా బ్యాచ్ ఉంటుంది. మా నాయకుడు గొప్పడు, మా నాయకుడు గొప్పడు, మా నాయకుడు గొప్పడు. గొప్పడని ఏం గొప్పడు నాకు అర్థం కాదు. భార్య పర్సనల్ విషయాలకు వెళ్ళకూడదు. వాళ్ళ తల్లి గారు చెప్పారు, చెల్లి గారు చెప్పారు, సొంత విషయాల్లో మాటలు జరిగాయి, సొంత కుటుంబాల్లో జరిగాయి. ఇవన్నీ అప్పుడు కూడా చెప్పారు, మా నాయకుడు గొప్ప, మా నాయకుడికి సంబంధం లేదు. ఈయన ఏంటంటే చాలా తెలుగుగా మేధావితను ఉపయోగిస్తారండి. ఒక సినిమాలో డాన్ ఉంటాడు చూసారా, చేతులు మట్టి అవ్వకుండా అలా అనుచరులు వదులుతూ స్కామ్లు నడుపుతూ ఈయన మట్టి లేకుండా పైన ఏమంటే జనాలకు తెలిసిపోతుందంటే ఇంకా జనాల్లో దించేసి ధర్నాలు రాజకీయాలు చేసి మా నాయకుడు మంచోడు అన్యాయం చేసేస్తాడు, అక్రమాలు చేసేస్తారని ఒక పేరు బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ముందుకు వస్తుంది. ఆ రోజులు పోయాయి. చట్టం చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇది కూటమి ప్రభుత్వం. పైన మోడీ గారు ఎంత స్ట్రిక్ట్ ఉన్నారో, కింద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంత స్ట్రిక్ట్ ఉన్న ఒక పవర్ఫుల్ పార్టీ ఇది. ఒక భారతదేశాని కోసం పోరాడే పార్టీ ఇది. ఒక ఆంధ్రప్రదేశ్ ఒక సంక్షేమం, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేసే పార్టీ ఇది. ఈ పార్టీలు ఎన్ని యాసాలు వేసా సరే పట్టించుకునే నాదులు వేశారు. ప్రజలు కూడా తిరగబడుతున్నారు. ఎంతో కొంతమంది కేటీఎం బ్యాచ్ అయితే పరుగులెట్టి డ్రామాలు ఆడుతాం తప్పి డ్రామాలకి రోజులు చెల్లిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పక్కా ఈయన చేసిన తప్పులకి అయితే సమాజం ముందు కానీ ఈ యొక్క చట్టం ముందు కానీ తల ఉంచుకొని నిజం చెప్పవలసిన బాధ్యత ఆయనకున్నది. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే పసుపులేటి సురేష్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏందో మరి మీరు డిస్కషన్ నడుస్తూ ఉంది, మీరేమో ఏదో నవ్వుతూ ఉన్నారు, వారేమో ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు.